శ్రావణ మాసం తెలుగు పంచాంగం ప్రకారం 5వ నెల మరియు వర్ష ఋతువులో వస్తుంది. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా ఈ మాసానికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. శ్రావణ మాసం యొక్క ముఖ్య విశిష్టతలు ఇక్కడ చూడవచ్చు. శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవి పూజలు. శ్రవణ నక్షత్రం శ్రావణ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలో పౌర్ణమి నాడు శ్రవణ నక్షత్రం ఉండటం వలన దేవుని శ్రావణ మాసం అని పేరు వచ్చింది. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ముత్తైదువులు ఎంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల దీర్ఘ సుమంగళి ప్రాప్తం, అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము నవవధువులు మరియు వివాహిత స్త్రీలు మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. ఇది సంసార సౌఖ్యం, సౌభాగ్యం మరియు కుటుంబ శ్రేయస్సును ఆచరిస్తారు. శ్రావణ సోమవారంగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు. ఈ మాసం అంతా పండుగలు కొన్ని ముఖ్యమైన పండుగలు. వరలక్ష్మి వ్రతం శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి. రాఖీ పండుగ తోబుట్టువుల అనుబంధానికి ప్రతీకగా రాఖీ కడతారు. వేద విద్యార్థులు యజ్ఞోపవీత్యం జంధ్యం ధరిస్తారు. శ్రీకృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, శ్రావణ బహుళాష్టమి నాడు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. మంగళగౌరి నోములు మంగళవారాల్లో జరిపే ప్రత్యేకమైన అమ్మవారి పూజలు మంగళగౌరి పూజలు. ప్రకృతి మరియు ఆరోగ్య దృక్పథం. వర్ష ఋతువు ఆగమనం. ఎండల తీవ్రత తగ్గి వర్షాలతో భూమి పచ్చగా మారుతుంది. ఆరోగ్య నియమాలు. వర్షాకాలంలో జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి శ్రావణ మాసంలో ఉపవాసాలు ఉండటం, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. శాస్త్రీయ దృక్పథం మరియు మాంసాహారాన్ని కూడా త్యజించటం. సారాంశం. శ్రావణ మాసం లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు మరియు పరమశివుల అనుగ్రహాన్ని పొందే పుణ్యమైన మాసం. ఇల్లు ఆధ్యాత్మిక వాతావరణంతో, మంగళహారతులతో, పూజలతో కలకలలాడుతుంది. అందుకనే శ్రావణ మాసం శుభమాసంగా చెప్పుకుంటారు. లైక్, షేర్, సబ్స్క్రైబ్.